హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8లో చూస్తే మాత్రం ఈ వారం అయితే మొత్తం మీద చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది. అది కూడా ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్కళ్ళు అయితే ఎంట్రీ అయితే ఇచ్చేస్తారనమాట. అది కూడా చూస్తే మాత్రం సీజన్ 7 నుంచి శివాజీ గారు అయితే వచ్చారు. అది కూడా రోహిణి కోసం వచ్చారు. మనం ఆల్రెడీ ప్రోమో అయితే చూడటం జరిగింది. ఇక సీజన్ 7 నుంచి అమర్దీప్ కూడా వచ్చినట్టు తెలుసు అనమాట. అది కూడా అమర్దీప్ ఎవరి కోసం వచ్చారంటే నిఖిల్ కోసం అయితే రావటం అయితే జరిగిందనమాట. ఇక యాంకర్ రవి అయితే మాత్రం విష్ణుప్రియ కోసం అయితే రావటం అయితే జరిగింది. చాలా ఎంటర్టైన్గా అయితే ఉండబోతుంది. అలానే టేస్టీ తేజ కోసం చూస్తే విజయ్ సన్నీ అయితే వచ్చినట్టయితే తెలుస్తుందన్నమాట. విజయ్ సన్నీ అలానే చూస్తే వాళ్ళ ఫాదర్ టేస్టీ తేజ కోసం అయితే రావటం జరిగిందనమాట. ఇక సాటర్డే ఎపిసోడ్కి వస్తే ఇంకా పృథ్వీ అయితే సేవ్ అవుతారనమాట. సాటర్డే ఎపిసోడ్లోనే గౌతమ్ కూడా సేవ్ అయిపోతారు. సండే ఎపిసోడ్కి వస్తే చూస్తే ఇక యష్మి అయితే ఫస్ట్ గా సేవ్ అవుతుంది అనమాట. ఇక సెకండ్ గా చూస్తే మాత్రం విష్ణుప్రియ అయితే సేవ్ అవుతుంది అనమాట. ఇక లాస్ట్ లో చూస్తే మాత్రం ఇక టేస్టీ తేజ అలానే అవినాష్ వీళ్ళిద్దరు అయితే ఉంటారనమాట. వీళ్ళిద్దరిలో కూడా ఇప్పుడు ఏం జరిగిందంటే నో ఎలిమినేషన్ అనేది పెట్టడం అయితే జరిగిందనమాట. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవ్వలేదు, అందరూ సేఫ్ అయిపోయారనమాట. ఇక నెక్స్ట్ వీక్ చూస్తే మాత్రం ఇక ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ హౌస్ లోకి అయితే తీసుకురాబోతున్నారు. వాళ్ళ చేత ఇప్పుడు ఉన్న వాళ్ళని నామినేట్ అయితే చేయబోతున్నారనమాట. ఇక వచ్చే కంటెస్టెంట్స్ లో చూస్తే మణికంఠ అలానే సోనియా వీళ్ళిద్దరే చాలా ఇంట్రెస్ట్ గా అయితే ఉండబోతుంది. ఎవరిని నామినేట్ చేస్తారు వీళ్ళు అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ గా అయితే ఉండబోతుంది. మీరు ఎవరిని నామినేట్ చేస్తారని వాళ్ళు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలానే ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. నామినేషన్ ప్రాసెస్ అనేది ఇంకా ఎలా పెట్టబోతున్నారు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్.